వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. వైసీపీలో ఇప్పుడు అల్లకల్లోలం నడుస్తుంది. అసలు ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని చూసిన పార్టీకి ఇప్పుడు సొంత నేతల మధ్య ఆధిపత్య పోరు పెద్ద సమస్యగా మారిపోయింది. దాంతో ఇప్పుడు ఆ పార్టీ అంతర్గత పోరు నడుస్తోంది. వాస్తవానికి జగన్ ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు పార్టీ మీద ప్రభావం చూపిస్తోంది. ఎన్నికల ముందు జగన్ చాలా మార్పులు చేర్పులు చేశారు. స్థానికులకు పక్కన పెట్టేసిన పక్క నియోజకవర్గాలను చెందిన వారిని తీసుకొచ్చి పోటీ చేయించారు. ఇక్కడి వారిని అక్కడ, అక్కడి వారిని ఇక్కడ నియోజకవర్గాలను ఇన్ఛార్జీలుగా నియమించారు. దాంతో పార్టీలో పెద్ద తలనొప్పిగా మారింది ఇప్పుడు ఈ విధానం. ఎందుకంటే జగన్ ఇలా నియమించిన వారు దాదాపు అందరూ ఓడిపోయారు. దాంతో ఇప్పుడు వారు కేటాయించిన నియోజకవర్గాలను విడిచిపెట్టి సొంత నియోజకవర్గాలను వెళ్లిపోయారు. ఇంకేముంది, ఆయా జిల్లాలు నియోజకవర్గాల్లో అధ్యక్షులు ఇన్ఛార్జీలు లేకపోవడంతో స్థానిక నేతలు గ్రూపులుగా తయారయ్యారు. ఎవరికి వారే తమదే పెత్తనం అంటూ హల్చల్ చేస్తున్నారు. ఇక గ్రూపులు వారు ఇంకో గ్రూపు వారితో పార్టీ కార్యక్రమాల విషయంలో నానా గొడవలు పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో కాకుండా సొంత పార్టీ నేతలతోనే తగాదాలు పెట్టుకుంటున్నారు. దాంతో ఇప్పుడు జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోయాయి. పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం వస్తుంది. జిల్లాల్లో పార్టీ నేతల తీరుతో ఎవరికి వారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం పార్టీ భవిష్యత్కే ప్రమాదమని అంటున్నారు. పార్టీ ఒక్కతాటి మీద ఉన్నప్పుడే ప్రజల్లోకి వెళ్తుంది. అంతేగాని ఇలా నేతల మధ్య సమన్వయం లేకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్తున్నారు రాజకీయ నిపుణులు. కాబట్టి ఇప్పటికిప్పుడు జగన్ జిల్లా నేతలను పట్టించుకోకపోతే మాత్రం పార్టీకి మరింత దెబ్బపడటం ఖాయం. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ గొడవలు తారాస్థాయికి చేరుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. కాబట్టి జగన్ అర్జెంటుగా ఈ సమస్యలను పరిష్కరిస్తేనే బాగుంటుందని అంటున్నారు. మరి జగన్ ఆ సమస్యలను పట్టించుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.